శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధుడు జూలై 7వ తేదీ ఉదయం 10:46 కర్కాటక రాశిలో నుంచి వక్రించి వెనక్కి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలా వక్రించి మిథున రాశిలోకి ప్రవేశించిన బుధుడు మళ్ళీ ఆగస్టు 5వ తేదీ రాత్రి 7:33 మళ్ళీ ముందుకొచ్చి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే జూలై 7వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు బుధుడు మిథున రాశిలోనే ఉంటాడు. కానీ జూలై 7వ తేదీ కర్కాటక రాశిలో ఉన్న బుధుడు ముందుకు వెళ్లకుండా వక్రించి వెనక్కి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ బుధుడి వక్రం అనేది 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను కలిగింపజేస్తుందో, బుధుడి వక్రం ఏ రాశులకు అనుకూల ఫలితాలను ఇస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు బుధుడికి సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే ఒక గ్రహము వక్రించినప్పుడు ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు ప్రత్యేకంగా ఉంటాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఈ గ్రహాలు వక్రించినప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. శుభగ్రహము వక్రించినప్పుడు ఇచ్చే ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. పాపగ్రహము వక్రించినప్పుడు ఇచ్చే ఫలితాలు ఇంకొక రకంగా ఉంటాయి. బుధుడు శుభగ్రహాలతో కలిసినప్పుడు శుభ ఫలితాలను, పాపగ్రహాలతో కలిసినప్పుడు పాప ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి బుధుడు వక్రించినప్పుడు ఇచ్చే ఫలితాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. జ్యోతిష శాస్త్రంలో బుధుడి వక్రగమనం గురించి ఏం చెప్పారంటే, బుధగ్రహము సూర్యుడి చుట్టూ తిరిగి రావటానికి 88 రోజులు పడుతుంది. ఈ భ్రమణ మార్గంలో బుధగ్రహము ఏదో ఒక ప్రదేశంలో కొద్ది గంటల పాటు లేదా కొన్ని రోజుల పాటు స్థిరంగా నిలిచిపోతుంది. బుధగ్రహము సంవత్సరానికి 3 సార్లు వక్రిస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఈ వక్రగమనం అనేది కనీసం 20 రోజుల పాటైనా కొనసాగుతుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. మిగిలిన గ్రహాలతో పోలిస్తే బుధగ్రహము సంవత్సరంలో ఎక్కువ సార్లు వక్రిస్తుందని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అయితే బుధగ్రహం అనేది కమ్యూనికేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. జ్యోతిష శాస్త్రంలో ఒక వ్యక్తి అనర్గళంగా మాట్లాడటం, తన భావాలను ఎదుటి వాళ్లకు వ్యక్తపరచటం, ఈ కమ్యూనికేషన్ సంబంధించిన అంశాలన్నీ బుధగ్రహం ప్రభావితం చేస్తుంది. కాబట్టి బుధగ్రహం వక్రించి ఉన్న సమయంలో కమ్యూనికేషన్ అనేటటువంటిది చేరవేయటం అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళు మనం చెప్పే విషయాలను సరిగా అర్థం చేసుకోవటము లేదా అర్థం చేసుకోలేకపోవటం అనేది ఈ బుధుడి వక్రం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సహజంగా సరిగా మాట్లాడలేని వాళ్ళు ఎవరైనా సరే బుధగ్రహం వక్రించి ఉన్నప్పుడు చాలా చక్కగా మాట్లాడతారని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అప్పటి వరకు సభలు సమావేశాల్లో అనర్గళంగా మాట్లాడే వ్యక్తులు కూడా బుధగ్రహం ఒక్కసారిగా వక్రిస్తే మాటలు తడబడటం, పొరపాటుగా మాట్లాడటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వక్రించినప్పుడు గ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలు అనేవి మామూలుగా గోచార ఫలితాలకు కొద్దిగా వ్యతిరేకంగా ఉంటాయని దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఎవరికైనా సరే బుధుడు వక్రించినట్లయితే మాటలు అనేవి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే కొన్ని రకాలైన వ్యతిరేక ఫలితాలు ఎదుర్కోవటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే బుధగ్రహము వక్రించినప్పుడు పూర్వజన్మ పుణ్య ఫలితాలను కూడా కలిగింపజేస్తూ ఉంటుంది. పూర్వజన్మలో చేసిన పాప ఫలితాలను కూడా కలిగింపజేస్తుంది. ప్రస్తుతము బుధుడు వక్రించి మిథున రాశిలోకి ప్రవేశించటం అనేది 12 రాశులలో ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి బుధుడి వక్రగమనం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే, కర్కాటక రాశిలో నుంచి బుధుడు వక్రించి మిథున రాశిలోకి వచ్చినప్పుడు ఆ బుధుడి సంచారం అనేది సింహరాశి వాళ్ళకి లాభస్థానంలో 11వ స్థానం, ఏకాదశి స్థానంలో ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 11వ స్థానంలోకి బుధుడు రావటం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే సింహరాశి వాళ్ళకి
అన్ని రకాలుగా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ఈ 11వ స్థానంలోకి బుధుడు రావటం అనేది అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. అయితే బుధుడు వక్రించి వచ్చాడు కాబట్టి సింహరాశి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వక్రించి రావటం వల్ల సింహరాశి వాళ్ళకి బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగింపజేస్తాడు. అంటే సింహరాశి వాళ్ళు ఇంతకు ముందు ఏ రంగంలో ఉన్నా సరే డబ్బు పరంగా ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం డబ్బు పరంగా రెట్టింపు స్థాయిని పొందగలుగుతారు. పేరు ప్రతిష్టల పరంగా ఇంతకు ముందు కంటే బుధుడు వక్రించిన తర్వాత సింహరాశి వాళ్ళకి పేరు ప్రతిష్టలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలలో కూడా సరికొత్త అవకాశాలను సింహరాశి వాళ్ళు పొందగలుగుతారు. అంటే సింహరాశి వాళ్ళు ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటే ఎక్సలెంట్ కంపెనీలో హై ప్యాకేజ్తో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు సింహరాశి వాళ్ళు చేసుకుంటూ ఉన్నట్లయితే వ్యాపారాల పరంగా మల్టిపుల్ బిజినెస్లు స్టార్ట్ చేయటం, మంచి మంచి పార్ట్నర్స్ రావటం, ఇలా వ్యాపారంలో కూడా అన్ఎక్స్పెక్టెడ్గా టాప్ పొజిషన్కి వెళ్ళటానికి వక్రించిన బుధుడు సింహరాశి వాళ్లకు విశేషంగా సహకరిస్తాడు. కాబట్టి సింహరాశి వాళ్ళకి వక్ర బుధుడి వల్ల కెరీర్ ఆస్పెక్ట్లో బాగుండటంతో పాటుగా సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి, కెరీర్లో టాప్ పొజిషన్కి వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూలై 7వ తేదీ ఉదయం 10:46 కర్కాటక రాశిలో ఉన్న బుధుడు వక్రించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడి వక్ర సంచారం ఏర్పడుతుంది. అలా వక్రించి మిథున రాశిలోకి వచ్చిన బుధుడు మళ్ళీ ఆగస్టు 5వ తేదీ రాత్రి 7:33 కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే జూలై 7వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు బుధుడు వక్రించి మిథున రాశిలో ఉంటాడు. అలా వక్రించి మిథున రాశిలో ఉన్నటువంటి బుధుడు ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తాడు. కొన్ని విషయాలలో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని విషయాలలో కొన్ని రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు బుధుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైన పరిహారాలు బుధవారం రోజే చేసుకోవాలి. అంటే జూలై 7వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ మధ్యలో వచ్చే బుధవారాలు బుధ సంబంధమైన పరిహారాలు చేసుకుంటే ఈ బుధుడి వక్రం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. ముఖ్యమైనటువంటి పరిహారం బుధవారం రోజు పెసల పరిహారం. పెసల పరిహారం ఏంటంటే పెసలు ముందు రోజు రాత్రి అంటే మంగళవారం రాత్రిపూటే నానబెట్టుకొని మర్నాడు బుధవారం రోజు నానబెట్టినటువంటి పెసలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. లేదా బుధవారం బుధహోరలో కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అంటే బుధవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ బుధహోరలో పెసలు దానం ఇచ్చుకోవాలి. అలాగే ఈ సమయంలో అంటే జూలై 7 నుంచి ఆగస్టు 5 మధ్యలో వచ్చే బుధవారాలు తులసి పూజ చేస్తే కూడా బుధుడు విశేషంగా యోగిస్తాడు. అంటే తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించుకోవటం, తులసి కోటకు ప్రదక్షిణలు బుధవారం పూట చేయటం, ఓం బృందావన్యై నమః ఈ మంత్రం చదువుకుంటూ తులసి కోట దగ్గర ప్రదక్షిణలు చేసుకోవటం, తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపం పెట్టుకోవటం, లేదా ఉసిరిక దీపాలు వెలిగించుకోవటం, ద్రాక్ష పళ్ళు, అరటి పండ్లు, దానిమ్మ పండు గింజలు తులసి కోట దగ్గర నైవేద్యం పెట్టుకోవటం. వీలైతే తులసి కోట దగ్గర ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకుని కింద ఒక పళ్ళెం ఉంచి ఆ రాగి పాత్రలో నీళ్లలో పుష్పాలు, అక్షింతలు వేసి ఆ నీళ్లతో తులసి మాతకు అర్ఘ్యం ఇవ్వటం చేసినా కూడా బుధుడి వక్రగమనం అనేది ద్వాదశ రాశులకి పూర్తిగా అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. అలాగే గుమ్మడికాయ దానం చాలా అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కూష్మాండ దానం అనేది బుధుడికి ఎంతో ప్రీతిపాత్రం. అందుకే ఈ సమయంలో వచ్చే బుధవారాలు గుమ్మడికాయ ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఏ గుమ్మడికాయ దానం ఇచ్చినా పర్వాలేదు, కాకపోతే బూడిద గుమ్మడికాయ కాకుండా మామూలు గుమ్మడికాయ దానం ఇస్తే ఫలితం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఈ సమయంలో అంటే జూలై 7 నుంచి ఆగస్టు 5 మధ్యలో వచ్చే బుధవారాలు గణపతిని పూజిస్తే మంచిది. గణపతిని కూడా పూజించేటప్పుడు ఆకుపచ్చ రంగుతో ఉన్నటువంటి వాటితో పూజిస్తే ఇంకా మంచిది కాబట్టి గరిక పోచలతో పూజించండి. అలాగే గణపతికి ఎర్ర పుష్పాలు ఇష్టం కాబట్టి ఎర్ర పూలతో పూజ చేయండి. బుధవారాలు గణపతిని పూజించేటప్పుడు గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం చదువుకుంటూ పూజించండి. బుధుడు తొందరగా అనుగ్రహాన్ని ఇస్తాడు. బుధుడి వక్రం ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వదు. అలాగే బుధుడికి విష్ణుమూర్తి కూడా అధిష్టాన దైవం. అందుకే బుధవారాలు ఈ సమయంలో ఓం వషట్కారాయ నమః అనే
విష్ణు మంత్రాన్ని చదువుకుంటే కూడా కెరీర్ పరంగా బాగుంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, ద్వాదశ రాశులకు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే బుధవారం పూట ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పుతో చేసినటువంటి పొంగలి ఆహారంగా స్వీకరిస్తే మంచిది. ఇది బుధుడికి ఇష్టమైనటువంటి ఉపవాసం అవుతుంది. ఇది చేసినా కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే పింగాణి వస్తువులు ఏవైనా సరే బుధవారం పూట ఈ సమయంలో దానం ఇస్తే చాలా మంచిది. గాజు వస్తువులు కానీ పింగాణి వస్తువులు కానీ ఎవరికైనా దానంగా ఇవ్వండి. జూలై 7 నుంచి ఆగస్టు 5 మధ్యలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయ దర్శనం చేసినా, విష్ణు ఆలయ దర్శనం చేసినా కూడా ద్వాదశ రాశుల వారికి వక్రించి మిథునంలోకి వచ్చినటువంటి బుధుడు పూర్తిగా అనుకూల ఫలితాలే కలిగింపజేస్తాడు, వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేస్తాడు. ఈ పరిహారాలు చేసుకోండి, బుధుడి అనుగ్రహానికి పాత్రలు కండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు ద్వాదశ రాశులకి ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.